స్వాగతం 6,30,000 కోట్లు సర్కారు సొత్తు 5,000 కోట్లకే సీఎం రేవంత్ రెడ్డి కుట్ర. సీఎం కుట్రను బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే 6,30,000 కోట్లు తెలంగాణ ప్రజల సొత్తును కేవలం 5,000 కోట్లకు దారాదత్తం చేసి తెలంగాణ ప్రజలకు చెందాల్సిన లక్షల కోట్లను దారి మళ్లించి దేశంలోనే అతి సంపన్నుడైన నాయకుడిగా చలామణి అయ్యేందుకు కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం HILT పాలసీ పేరిట చేయదలిచిన 6.3 లక్షల కోట్ల స్కామ్ గురించి ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించి రేవంత్ సర్కార్ చేయబోతున్న స్కామ్ ను బట్టబయలు చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్, బీజేపీ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి హిల్ట్ పాలసీ ఒక లంకె బిందెల పాలసీ లెక్క అవపడతా ఉన్నది. ఈ హిల్ట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రకు చెందినటువంటి 6,30,000 కోట్లను ఏ రకంగా కొల్లగొట్టాలని ఒక ఆలోచనతో, ఒక పథకంతో వారు ముందుగానే వారి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉన్నటువంటి వారి మనుషుల్ని ముందుగానే పంపించి ఆ 22 ఎస్టేట్స్ కి సంబంధించినటువంటి ఆ కంపెనీలతోటి MOU చేసుకొని ఈ రోజు ఈ ఆస్తులను కొల్లగొట్టడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి ఈ భూముల్ని ఎందుకోసమని దారాదత్తం చేస్తా ఉన్నారు? కేవలం SRO విలువలో 30% మాత్రమే రెగ్యులరైజ్ చేసి వారికి ఫ్రీ హోల్డ్ ఇచ్చి వారికి మరి పూర్తిగా కన్వర్షన్ చేసి మల్టీ జోన్గా కన్వర్ట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారంటే మరి ఇది లంకె బిందెలు కాక ఇంకేందో మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. నవంబర్ 22 శనివారం రోజు ఒక జీవోను రిలీజ్ చేసి, జీవో నంబర్ 27. ఈ 27 9,292.53 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని 22 లొకేషన్స్ లో 22 ఎస్టేట్స్ లో మల్టీ జోన్ గా కన్వర్ట్ చేయడానికి ఒక పథకం ప్రకారం వారు ఒక ఆలోచన చేసిండ్రు. వన్ టైం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని DIFs మార్కెట్ వాల్యూ కాకుండా SRO వాల్యూ మీద 30% వారికి భూమిని దారాదత్తం చేయడమే కాకుండా మల్టీ యూటిలిటీ జోన్ గా కన్వర్ట్ చేసి జోనల్ కన్వర్షన్ అన్ని రకాలుగా మరి అలినేషన్ చేసేటువంటి ఈ స్కీమ్ ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టడానికి వారు ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ స్కీమ్ గురించి నేను మీకు అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తాను. మరి ఈ రోజు ఏ రకంగా ఇది రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నదో నేను తెలియజేస్తాను. దోపిడీదారుల కోసం క్లెప్టోక్రాట్స్ అంటే రాష్ట్ర ఖజానా మీద కన్నేసి రాష్ట్ర ఖజానాను దోసుకోవడానికి చేస్తున్నట్టు పథకం కాబట్టి దీన్ని క్లెప్టోక్రాట్స్ అంటున్నాను. మరి క్లెప్టోక్రాట్స్ కు ప్రయోజనం చేకూర్చేటువంటి ఈ పథకం ప్రజలకు కాకుండా, ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని ప్రజలకు కాకుండా ఈ క్లెప్టోక్రాట్స్ కోసము మరి ఆలోచన చేసినటువంటి ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని, తద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని ఆ రోజు ఎంతో ఆలోచనతో చేసినటువంటి ఈ ఇండస్ట్రియల్ జోన్ని, ఈ ల్యాండ్స్ని ఈరోజు అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచన. ఇదే 6,30,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు రాష్ట్ర ఖజానాకు తరలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు చేయగలగడమే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక మందికి ఉపాధి, యువతకు ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, రకరకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేటువంటి ఈ ఆస్తిని ఈరోజు కేవలం వారి స్వార్థం కోసం ఈ దేశంలోనే మరి రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక బూటకంగా కనబడతా ఉన్నది తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధంగా మేలు చేకూరుస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఇక్కడ చూడండి, కోకాపేటలో మొన్ననే 1 ఎకరా ORR లోపల మరి 3 రోజుల కింద మనం పేపర్లో చూసినాం. 137 కోట్లు పలికిన ORR పరిధిలోని భూమి విలువ తెలియజేస్తుంది. ఈ ధరలో సగం ఆలోచన చేసిన 68.5 కోట్లు, 68 కోట్లు కూడా లెక్క చేస్తలేము. అయినప్పటికీ కూడా ఇది 6,30,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. 90 కోట్ల ఎకరం కూకట్పల్లి ఆక్షన్ లో కెనరా బ్యాంక్ ఆక్షన్ చేస్తే కూకట్పల్లిలో వచ్చినటువంటి విలువ మరి 90 కోట్ల రూపాయల ఎకరా. మరి అటు 13 ఎకరాల భూమి అక్కడ 1,200 కోట్ల రూపాయలు 42 కోట్లకే దారదత్తం చేస్తున్నాడు. ఏ జీవో ప్రకారం 30% SRO వాల్యుయేషన్ కడితే ఇది కేవలం 42 కోట్లకే ఇది భూమిని ఇచ్చేస్తా ఉన్నాడు. అంటే 1,200 కోట్ల రూపాయల ఆస్తి. నగరంలో 75 కోట్ల రూపాయలు ఎకరంగా ఉన్నది. అక్కడ 30 ఎకరాల భూమి 2,250 కోట్ల రూపాయల ఆధారం చేకూర్చాల. కానీ 30% విలువ తీసుకుంటే ఇక్కడ కేవలం 85 కోట్లు మాత్రం, 2,165 కోట్ల నష్టం. ఈ రకంగా 22 ఎస్టేట్లలో లెక్కలు కడితే మొత్తం ఈ రాష్ట్రానికి 6,30,000 కోట్ల రూపాయలు ఆదాయానికి గండిపడమే కాకుండా ఇట్ ఈస్ ద లాస్ట్ టు ద ఎక్స్చెకర్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 6,30,000 కోట్ల రూపాయలని ఈరోజు దారి మళ్లించి కేవలం 5,000 కోట్ల రూపాయలకు మాత్రమే దారాదత్తం చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,30,000 కోట్ల ఈ రాష్ట్ర
ఖజానాకు చెందాల్సినటువంటి డబ్బును ఎందుకు దారాదత్తం చేస్తున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం.